ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ అని చెప్పేస్తాడు సార్. డిస్క్లైమర్ ఇచ్చేస్తాడు. అనగనగా ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో ఒక చిన్న ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు తమ్ముడు ఆకాశంలో ఎగురుతున్న పక్షిని చూసి, అన్నయ్య, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంట్లో వాళ్ళు ఎందుకు ఏంటి అని అడుగుతారు, కానీ ఆ పక్షిని చూడు, ఎంత స్వేచ్ఛగా ఎంత సంతోషంగా ఆకాశంలో హద్దులు లేకుండా ఎగురుతుందో అని అంటాడు. అప్పుడు అన్నయ్య, ఆ పక్షి ఆకాశంలో ఎగురుతున్నప్పుడు మనం అనుకుంటాం ఎంత బాగుందో అని, కానీ ఒక్కసారి ఆలోచించు, అది ఆకలితో ఆహారం కోసం ఎగురుతుందో, లేదా తన పిల్లలకు ఏదైనా అవుతుందేమోనని భయంతో ఎగురుతుందో, లేదా తను కష్టపడి కట్టుకున్న గూడు గాలి వానకు చెడిపోయిందని బాధతో ఎగురుతుందో అని అంటాడు. ఏం చెప్పావురా? అప్పుడు తమ్ముడు, అన్నయ్య, పక్షి అలా బాధతోనే ఎగురుతుందని మనం ఎందుకు అనుకోవాలి? పక్షి ఆనందంతో కూడా ఎగురుతూ ఉండొచ్చు కదా అని అంటాడు. అప్పుడు అన్నయ్య, సరే తమ్ముడు, పక్షి ఆనందంతోనే ఎగురుతుంది అనుకుందాం. ఒక పక్షి తన గూడు తానే కట్టుకుంటుంది, తన ఆహారం తానే వెతుక్కుంటుంది. కానీ మనిషి మాత్రం ఇంకొకరిపై ఆధారపడి జీవిస్తూ ఉంటాడు. అలా ఆధారపడి బతుకుతూ ఇష్టం వచ్చినట్టు జీవించాలి అనుకోవడం మూర్ఖత్వం. నీవు ఆ పక్షిలా ఎవరిపై ఆధారపడకుండా ఆకాశంలో హద్దులు లేకుండా ఎగరడం నేర్చుకో తమ్ముడు అని తమ్ముడికి చెప్తాడు. నేను నిజంగా థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పలేను.